చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కర్నూలు కొండారెడ్డి బుర్జి పైన వైసీపీ జెండా మూడోసారి ఎగరాలంటే తప్పనిసరిగా సీటు నాకంటే నాకు అని సిట్టింగ్ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్సెస్ హఫీజ్ ఖాన్ పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్య సయోధ్య కుదరకపోగా వచ్చే ఎన్నికల్లో సీటు నాదంటే నాదని పోటాపోటీగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సీటు ఎవరు కేటాయిస్తారనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ బల ప్రదర్శన చేస్తున్నారు. ఒకవైపు ఎస్పీ వర్గం, హఫీజ్ ఖాన్ వర్గం మీటింగ్స్ పెట్టుకొని మాదంటే మాదని అనేటువంటి పరిస్థితి. అసలు సీట్ ఎవరికి కేటాయించే ఛాన్స్ ఉంది? బల ప్రదర్శనలు ఎక్కడే చేస్తున్నాం మేము. అన్ని స్టోరీలు ఒక్కొక్క మీడియా ఛానల్ ఒక్కొక్క రకంగా రాసి మాకు లేని ఆలోచనలు కూడా మీరే కల్పిస్తున్నారు, ప్రజలకు లేని ఆలోచనలు కూడా మీరే తెప్పిస్తున్నారు. మేము మా పని ఏదో మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అంతేగాని ఇప్పుడు నిన్న జరిగిన మన కార్పొరేటర్లు కార్యకర్తల మీటింగ్లో రాబోయే రోజుల్లో అందరము కలిసికట్టుగా ఐకమత్యంతో కరోనా సమయంలో కానీ గడప గడప చేయడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ సంక్షేమం అందించడంలో కానీ బ్రహ్మాండంగా సేవలు అక్కడ క్షేత్రస్థాయిలో మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ చేసినారు. కలిసికట్టుగా మేము అందరం ఉన్నాము. మా పైన దుష్ప్రచారం చేయొద్దండి స్వామి. మాలో ఎవడో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చెప్తున్నారు. అలా ఏమీ లేదు. మా ప్రయాణం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్పి చెప్పడానికే వాళ్ళు పెట్టుకోయిన సమావేశం. అటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కానీ ఇటు మీరు కానీ ఇద్దరిలో అభద్రతా భావం ఏర్పడింది. అందుకోసం బల ప్రదర్శన అంటే అభద్రతా భావము ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈ నాకు సీట్ రాదేమో అని చెప్పి నాకు ఒకవేళ అట్లా ఉంటే, లేదంటే నేను వేరే పార్టీల వైపు ఏమైనా దిక్కు చూసేది ఉంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయాల్లో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారితోనే రాజకీయాలు ఉండాలని చెప్పి అనుకుంటున్నా మనిషిని. ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా పార్టీ పవర్లో ఉన్నా లేకున్నా నేను పార్టీ కోసమే పనిచేసిన మనిషిని. సో నాలో అభద్రతా భావం ఎందుకు? ఇది నా పార్టీ, నాకు ఎందుకు అభద్రతా భావం ఉంటుంది? మరి హఫీజ్ ఖాన్ ఇక్కడ అన్ని సర్వేల్లో వెనుకున్నాడు, వ్యతిరేకంగా ఉంది, గెలిచేటువంటి స్కోప్ లేదు. అందుకే బలమైనటువంటి మైనార్టీ నేతగా తీసుకెళ్ళి నంద్యాల ఎంపీగా పోటీ చేయించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అధిష్టానం. ఆ వైపుగా హఫీజ్ ఖాన్తో చర్చించిందా అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అధిష్టానం నాకు చర్చించలేదు. ఆ రోజు సెల్ఫీ వీడియో కూడా పెట్టి చెప్పడం జరిగింది. అధిష్టానం ఈ రోజు వరకు కూడా కర్నూలు నియోజకవర్గం గురించి సీటు గురించి నాతో మాట్లాడింది లేదు. కానీ పార్టీ పరంగా ప్రతి ఒక్క పని కూడా నాకు చేసుకుంటూ వెళ్ళండి అనేది మాత్రం ఎలాగైతే ఒక ఎమ్మెల్యేకు చెప్తారో యారు మిగతా ఎమ్మెల్యేలకు చెప్తున్నారో అలాగే నాకు కూడా చెప్పుకుంటూ వెళ్తున్నారు. రెండవది, హఫీజ్ ఖాన్ అనే మనిషికి వ్యాపారాలు లేవు. హఫీజ్ ఖాన్ వచ్చిన తర్వాత ఎక్కడ గుండాయిజం లేదు, రౌడీజం లేదు, ఆరు కమ్యూనల్ ఘర్షణలు ఏదైతే టీజీ వెంకటేష్ గారు ఆ రోజు ఆరోపణ చేశారు, ఈయన ఒక ముస్లిం అభ్యర్థిని గెలిపిస్తే రేపటి రోజు కమ్యూనల్ ఘర్షణలు జరగవచ్చు అని చెప్పి చాలా బాధ అయింది నాకు. ఒక మంత్రి పదవిలో పనిచేసిన వ్యక్తి ఆ రోజు ఇదే ముస్లిం కమ్యూనిటీ ఓట్లతో గెలిచి అదే ముస్లిం కమ్యూనిటీ గఫూర్ గారి లాంటి మనిషికి సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడగొట్టి ఆయనకు రాష్ట్రంలోనే 2వ స్థానము మెజార్టీలో ఇప్పించిన తర్వాత కూడా ఆయన ఈ మైండ్ సెట్తో మాట్లాడడం ఏంది అని చెప్పి నాకు ఆ రోజు చాలా బాధ అయింది. ఈరోజు మీరు చూసుకుంటే ఎవ్రీడే నేను ప్రజా దర్బార్ చేస్తాను, ఎవ్రీడే నేను వార్డు విజిట్ చేస్తాను, ఎవ్రీడే నేను గడప గడప ప్రోగ్రాంలో ఉంటా, ఎవ్రీడే నేను అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటా. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ప్రజలు నేరుగా నా దగ్గరికి రాగలుగుతారు. నా ఇంటికి పెద్ద పెద్ద గేట్లు కానీ అపాయింట్మెంట్ కానీ ఏమి ఉండదు. ఆఫీస్లో లేకుంటే చక్కగా ఇంట్లో ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి నేరుగా ఎవరైనా వచ్చే పరిస్థితి. అలాగే ఈ కర్నూలులో మనం వచ్చిన తర్వాత సేవతో మాతో పోటీ పడాలా అనే ఏదైతే తత్వము నేను ఇంతకుముందు ఛాలెంజ్ చేశానో అదే తత్వాన్ని నేను ప్రతి ఒక్క మా కార్యకర్త నాయకుడు కార్పొరేటర్లో కూడా వాళ్ళని కూడా ప్రోత్సహించి అలాగే తయారు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకులము మేము, ప్రజలకు మేలు చేస్తున్న నాయకులం మేము, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న నాయకులం మేము. సో మాకెందుకు అభద్రతా భావం ఉంటుంది? అంటే హఫీజ్ ఖాన్ లేటుగా లేస్తాడు,
1 గంట దాకా పడుకుంటాడు, అసలు పని చేయడు, అందుబాటులో లేడు అనేటువంటి విమర్శలకు మీ సమాధానం? మీరు అట్లాంటప్పుడు మీరు నా ఫేస్బుక్ పోయి చూసుకోవాలా. గడప గడప కార్యక్రమం అనేది పొద్దున 7-8 గంటలకి స్టార్ట్ అయ్యింది. ఎన్నో నెలలు చేయడం జరిగింది. ప్రతిరోజు ప్రజా దర్బార్ అనేది నా దగ్గర 10 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ప్రతి కార్యకర్తలతో నేను పొద్దున 9 నుంచి 10 వరకు సపరేట్గా వాళ్ళ వార్డులో ఉండే సమస్యలు కానీ అవన్నీ కూడా చేస్తాము. పొద్దున్న 8 నుంచి 9 వరకు ఆఫీసర్లతో మాకు కాన్ఫరెన్స్ కాల్లో మీటింగ్స్లో ఎక్కడెక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయనేవి సమీక్షలు జరుగుతాయి. ఇది ఎట్లా అంటే అన్న, ముస్లింలు వీళ్ళు ఓల్డ్ సిటీలో ఉండేటోళ్ళు, వాళ్ళకు చదువు ఉండదు, వాళ్ళకు ఎలాంటి విజన్ ఉండదు, వాళ్ళు చాలా సోమరిపోతులు, వాళ్ళు లేటుగా లేస్తారు, వాళ్ళు నవాబులు టైప్లో ఉంటారు అనేది ఒకటి ఏదైతే దుష్ప్రచారం ఉందో దానిని ముందుకు తీసుకొని పోయే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. అంటే ఎందుకోసం మీ మీద ఇంత దుష్ప్రచారం చేయాల్సిన అవసరం వారికి ఏంటి? అసలు బయట చేసేటువంటి ప్రచారాలకి అవసరం ఎవరికి ఉందంటారు? ఆబ్వియస్లీ ఇంతకుముందు బలమైన రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబాలు మళ్ళీ కర్నూలులో గెలవాలని చెప్పి అనుకున్నప్పుడు నాలాంటి సామాన్య మనిషి వాళ్ళకు రాజకీయమే లేకుండా చేస్తున్నా కాబట్టి ఆ భయంతోనే వాళ్ళందరూ నా పైన దాడి చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మళ్ళీ మీకెందుకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు. అంటే ఎందుకోసం మీ మీద దాడి చేస్తున్నారు అంటే గెలవలేనటువంటి వ్యక్తికి సీట్ ఇస్తే నష్టపోతాం కాబట్టి ఇక్కడ బలమైనటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి అపోజిషన్ ఎన్నుకోవాలంటే నాకు సీటు కావాలని ఎస్పీ కుటుంబం అడిగేటువంటి పరిస్థితి. అంటే మీరు ఆర్థికంగా కానీ లేకపోతే వీళ్ళని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదా? అంటే ఒకవేళ మేము ఎదుర్కోలేకపోయి ఉంటే 9 సంవత్సరాలు పార్టీలో ఎట్లా నిలబడగలుగుతుంటిమి? మరి 9 సంవత్సరాల్లో పార్టీలో మేము నిలబడినాం కదా, ఆ రోజు కూడా ఎలక్షన్ చేసినాం కదా, వాళ్ళని ఓడగొట్టినాం కదా, ప్రజల్లో మధ్యలో ఉన్నాం కదా. కష్టమైన కరోనా సమయంలో కూడా నేను ఒక్కనే ఏ నాయకుడు కర్నూలులో నియోజకవర్గంలో బయటికి రాలేదు కదా. క్వారంటైన్ సెంటర్స్లో కానీ జనరల్ హాస్పిటల్కి పోవడంలో కానీ లేదంటే నాకు అమెరికాలో ఆ టచ్ ఉంది కాబట్టి నాకు ఆ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో కర్నూలు నగరంలో ఆ రోజు వందలాది మందికి మనము సాయం చేయగలిగినాం కదా. 100 బెడ్లతో ఆ రోజు మైల్డ్ కోవిడ్ సెంటర్ నేను నిర్మించగలిగిన కదా, 2 ఆక్సిజన్ ప్లాంట్లు తెప్పించగలిగిన కదా, 1700 సిలిండర్లు ఆ రోజు తెప్పించగలిగిన కదా. అంటే ప్రభుత్వ సహకారంకి పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సీఎం ఆఫీస్తో మాట్లాడి, కలెక్టర్ గారికి మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ఇవన్నీ చేస్తూ కూడా నా దగ్గర ఎలాంటి స్తోమత లేకున్నా నాకుండే పరిచయాలతో, నాకుండే పట్టుదలతో, నాకుండే ఈ కర్నూలు నగర ప్రజలపైన ప్రేమతో నేను చేసినా కదా. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? అంటే హఫీజ్ ఖాను కరోనాలో చేశాను అనేసి ఒక బూచి చూపిస్తూ కరోనా పేరుతో వచ్చినటువంటి కిట్లను అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు అనేటువంటి మీ మీద విమర్శ అన్న. ఆ టైంలో కరోనా సమయంలో ఎట్లా ఉండేదంటే, ఈ కరోనా అనేది 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు ఎప్పటి వరకు జరుగుతుందో తెలియదు. అసలు అమెరికా లాంటి దేశంలోనే దానికి మెడిసిన్ లేదు అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి. గవర్నమెంట్ అంటున్నా, బ్యాంకుల్లో ఉండే డబ్బుల్ని ఎట్లా మనము సేవ్ చేసుకోవాలా, ఎట్లా మనము నెక్స్ట్ ఒక 6 మంత్స్ సంవత్సరంలో బతకాలా అని చెప్పి బిక్కు ఉండే పరిస్థితుల్లో బయటికి వస్తే నేను చనిపోతా అని చెప్పి ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో సొంతం నాన్ననో, సొంతం అమ్మనో, సొంతం భార్యనో, సొంతం భర్తనో చనిపోతే కూడా వాళ్ళకు అంత్యక్రియలకి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో మాత్రము హఫీజ్ ఖాన్కి ఆలోచన వస్తుంది, నేను ఇంకా 100 సంవత్సరాలు బతుకుతా, నాకు మాత్రం కరోనా ఏమీ చెయ్యదు, నేను మాత్రము సంపాదించుకోగలుగుతా అని చెప్పి. ఇంతకన్నా నీచంగా ఉండదు. నా పైన చాలా నీచంగా మాట్లాడినారు. ఎందుకంటే నేను వాళ్ళ లెక్క రౌడిజం కానీ గుండాయిజం కానీ చేయలేను, వాళ్ళ లెక్క మీడియాని నేను మేనేజ్ చేయలేను, వాళ్ళ లెక్క నా దగ్గర డబ్బులు లేవు. సో వాళ్ళు ఒక సేవాభావంతో చదువుకొని వచ్చిన మనిషిని, అంటే ఉన్నత స్థాయిలో ఉన్న నేను అన్నీ వదులుకొని వచ్చిన మనిషిని. అండ్ ఈ 5 సంవత్సరాల్లో నా ట్రాక్ రికార్డే ఉంది. నారా లోకేష్ గారే వచ్చి 600 కోట్ల రూపాయలు అని చెప్తే కూడా చక్కగా నేరుగా ఖురాన్ పట్టుకొని చక్కగా మసీద్లో పోయి కూర్చున్నా, రా లోకేష్ గారు నేను ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధము,
నేను ఎక్కడైనా కరప్షన్ చేసింటే నేను ఇక్కడే ప్రమాణం చేస్తానని చెప్పిన మనిషిని. కోవిడ్ వారియర్గా హెచ్ఎంటీవీ వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో పొలిటీషియన్స్కి కేటగిరీనే లేకుంటే నా పని చూసిన తర్వాత వాళ్ళు కేటగిరీ క్రియేట్ చేసి ఏకైక ఎమ్మెల్యే ఇంత బలంగా పని చేయగలిగినాడు అని చెప్పి వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకోలేక ఓర్వలేక నా లెక్క పని చేయలేక నా లెక్క నిస్వార్థంగా ఉండలేక నాకు అధికారం ఉన్నా నేను ఎక్కడ కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ లేదంటే బిజినెస్ కమ్యూనిటీకి కానీ సెటిల్మెంటు చేయకుండా ప్రతి ఒక్కరిని శాంతి భద్రతలతో ప్రేమతో ఆప్యాయతతో ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండి పని చేయగలిగినాము. ఇవన్నీ వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళలో అహంకారం ఉంది కాబట్టి వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాజకీయాలంటే వ్యాపారం అని చెప్పి అనుకున్నారు కాబట్టి వాళ్ళ ఐడియాలజీ నా ఐడియాలజీ వేరు కాబట్టి నాలాంటితో వాళ్ళు పోటీ పడలేరు కాబట్టి నా పైన ఇవన్నీ దుష్ప్రచారాలు చేస్తారు. అంటే హఫీజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఒక్కడే. హఫీజ్ ఖాన్ అంటే క్యాడర్ లేదు, లీడర్ లేరు, ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. హఫీజ్ ఖాన్కి ఈ సీట్ ఇస్తే నెక్స్ట్ టైం ఇక్కడ పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. హ్యాట్రిక్ కొట్టలేనటువంటి పరిస్థితి వైసీపీ. అందుకే హఫీజ్ ఖాన్కి సీట్ ఇవ్వకూడదు అని మీ ప్రత్యర్థి వర్గం కావచ్చు ఈ మిగతా వాళ్ళు కోరుకోవడానికి కారణం ఏంటి? మీరు చెప్పినట్టు హఫీజ్ ఖాన్ ఒక్కడే అయితే ఇంత భయం ఎందుకు? హఫీజ్ ఖాన్ ఒక్కడే అయితే ఇన్ని కుట్రలు ఎందుకు? హఫీజ్ ఖాన్ ఒక్కడే అయితే హఫీజ్ ఖాన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఎందుకు? హఫీజ్ ఖాన్ ఒక్కడే అయితే ఇంతమంది కలిసి దాడి చేయాల్సిన అవసరం ఏమిటి? నేను ఒక్కరిని కాదు, నా ఎంట వందలాది వేలాది మంది నాతో ఈరోజు ఒక సైన్యం లెక్క తయారు అయిపోయింది. ఇతనికి వాళ్ళు కాపాడుకుంటారు, ప్రజలు కాపాడుకుంటారు, ఇతను ప్రజల మనిషి అయిపోయినాడు అని చెప్పి ఒక భయం ఎక్కడో ఉంది కాబట్టి నా పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు, కరప్షన్ చేశారు, నాకు వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినారు. అన్ని రకాలుగా చేసుకున్న తర్వాత ఇంక ఏమీ లేదు, వీనికి ఎట్లా ఢీ కొట్టాలనేది అర్థం కాక ఎక్కడో చోట రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతాయని చెప్పి నాకు ఒక పెద్ద మనిషి చెప్పినారు. సో నేను దానిలో అన్నింటినీ పట్టించుకోకుండా నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. రెండోది ఏమి, మా దగ్గర ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఎవరెవరు గెలిచినారు, ఎంతమంది క్యాడర్ ఉంది అనేది మా ప్రత్యర్థులకు అందరికీ తెలిసిన విషయమే. బాగా బలంగా ఉన్నాం కాబట్టి రాళ్ళు వేస్తున్నారు. ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో అక్కడే రాళ్ళు పడతాయి. ఎవరు అనుకోలేనిది జరిగింది ఏమి అంటే ఒక సామాన్య మనిషి, ఒక కూల్గా ఉండే మనిషి, ఎలాంటి రాజకీయం తెలియని మనిషి ఇంతగా ఎదిగి ఇంతగా బలంగా ప్రజల గుండెల్లో స్థానము చోటు కల్పించుకున్నాడు కదా. ఇతనికి ఏదో రకంగా మనం దుష్ప్రచారం చేసి ప్రజలకి దూరం చేయాలని చెప్పి కుట్రలు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు జరిగినాయి. దాంట్లో భాగంగానే ఇది కూడా జరుగుతుంది. హఫీజ్ ఖాన్ ఈరోజు కమ్యూనల్గా ఓల్డ్ సిటీలో ఈ ముస్లిం అందరం ఏకం చేసి మొత్తం ఇక్కడ కమ్యూనల్ గొడవలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఒక కుట్ర చేస్తున్నారు అనేటువంటి విమర్శలు మీ సమాధానం? నేను ఒక చదువుకున్న వ్యక్తిని. నేను ఇదే కర్నూలు నగరంలో చదువుకున్నా. ఈ కర్నూలు నగరం అంటే నాకు చాలా ఇష్టం. ఈ కర్నూలు నగరానికి అభివృద్ధి చేయాలని చెప్పి నేను వచ్చిన. ఈ కర్నూలు నగరంలో నాకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు చిన్నప్పటి నుంచి. సో నేను అనుకునేది ఏమి అంటే అలాంటి మధ్య వీళ్ళు ఎవరు ఏం చెప్పినా ఎవరు ప్రజలు వినే పరిస్థితులు లేరు. అలాగే నేను చేసిన టెంపుల్స్ డెవలప్మెంట్ కానీ, నేను చేసిన చర్చెస్ డెవలప్మెంట్ కానీ, కులాలకు మతాలకు అతీతంగా నేను వ్యవహరించే తీరు కానీ అది ఎవరు చేయలేరని చెప్పి వాళ్ళకు తెలుసు కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో మీరు 5,000 మెజార్టీతో గెలిచారు. మరి ఈ ఎన్నికల్లో మీకు సీట్ ఇస్తే 50,000 మెజార్టీతో ఓడిపోతారని ప్రచారం చేస్తున్నారు. మీ సమాధానం? మా నాయకులు కార్యకర్తలు మేము 20,000 30,000 మెజార్టీతో గెలుస్తాం ఈసారి. ఎందుకంటే అప్పుడు పార్టీ క్షేత్రస్థాయిలో అంతమంది నాయకులు కార్యకర్తల్ని తయారు చేసుకోలేదు. ఈరోజు అయ్యింది. రెండు వైపు జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చినారు. మూడోది అభివృద్ధి జరిగింది. నాలుగోది అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి మనము పనిచేసి వాళ్ళకు ఒక నమ్మకం సాధించుకున్నాం కాబట్టి 20,000 పైన మెజార్టీతో మనం గెలుస్తామని చెప్పి మా నాయకుల కార్యకర్తల అంచనా ఉంది. ఫైనల్గా మీరు మీ విమర్శకులకు కానీ లేకపోతే మీ అధిష్టానాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం కోరదలుచుకున్నారు? నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు. మీరు కొట్లాటలు మాకు పెట్టకపోతే చాలు అని చెప్పి అనుకుంటున్నాను. అంటే మీడియా కొట్లాటలు పెట్టడానికి ఏం రావడం లేదు అంటే మీ భావన మీడియా కొట్లాట పెడుతుందని? 100% మీరే తయారు. మేము మాకు ఆలోచన లేనిది కూడా మీరు రాసేసి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి కూడా ఏం హెడ్లైన్ పెడతారో నాకు తెలియదు. ఈ ఇంటర్వ్యూని కూడా మీరు ఎలా ఏ రూపంలో చూపిస్తారో మాకు తెలియదు. మేమందరం ఒకటే పార్టీ,
ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ మేమందరం కలిసికట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి పనిచేస్తాం. ఆర్టీవీ ఒకటే ఎప్పుడు కూడా పబ్లిక్లో ఉన్నటువంటి చర్చ ఏం జరుగుతుంది, రాజకీయాల్లో ఉన్న ఇన్సైడ్ పాలిటిక్స్ ఏం జరుగుతుంది ఇదే చెప్తుంది తప్ప మీ మధ్య గొడవలు పెట్టడానికి అయితే కాదు. ఆర్టీవీకి ఒక్కరికి నేను చెప్పడం లేదన్న. ఈరోజు ఉండే మీడియా వ్యవస్థ అట్లా అయిపోయింది. సెన్సేషనలిజం కావాలా, సెన్సేషనల్ న్యూస్ కావాలా, ఇద్దరు కొట్లాడుకుంటున్నారంటే చూపిస్తారు. కానీ ఒకడు మంచి పని చేస్తున్నాడు, అభివృద్ధి పని చేస్తున్నాడు, మంచి సేవ చేస్తున్నాడు, కరప్షన్ చేయకుండా రాజకీయం చేస్తున్నాడు, అందుబాటులో ఉండే రాజకీయం చేస్తున్నాడు, ఇట్లాంటివి కూడా ప్రజలు అక్కడ చూడడానికి రెడీగా లేరు, మీరు చూపించడానికి రెడీగా లేరు. సో మీకు కావాల్సింది ఒక మసాలా ఎంటర్టైన్మెంట్ రకంగా ఏదో రకంగా మా మధ్యలో వచ్చి ఇంత పెట్రోల్ పోసి కొంచెం బగ్గుమంటే మీ ఛానల్ నడుస్తుంది, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనే టైప్లో వ్యవహరించడం అనేది మీడియా పరంగా అది మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు ఒక ప్రోగ్రెసివ్గా స్ట్రాంగ్ మీడియా రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎంత కష్టం చేస్తున్నారు, ఎందుకంటే మేము మా ప్రాణాలకి తెగించి ఆ రోజు కరోనాలో పనిచేయడం జరిగింది. ఈరోజు నా భవిష్యత్తుకు లెక్క చేయకుండా నేను కర్నూలు రాజకీయాల్లో రావడం జరిగింది. ఈరోజు నాకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది తెలియని పరిస్థితిలో నేను పార్టీ ఓడిపోయినప్పుడు మా పరిస్థితి ఏమి అనే టైంలో కూడా పార్టీని గట్టిగా బలంగా పట్టుకొని నడవడం జరిగింది. అంటే మేము ఎన్నో బలిదానాలు ఇచ్చి మేము నిలబడుతున్నాం. ఇట్స్ నాట్ ఏ జోక్ టు బీ ఏ పొలిటీషియన్ ఆర్ లీడర్ విత్ నో బ్యాక్గ్రౌండ్ ఆర్ నో ఫైనాన్షియల్ స్ట్రెంత్. అంటే ఆర్టీవీ ఒకటే మీ మధ్య మీరు చేసేటువంటి అభివృద్ధిని చూపించింది, మీ మధ్య ఉన్నటువంటి ఆ గొడవల్ని ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తూ ఉంది. మీ ఇక్కడ జరిగేటువంటి ప్రతి అంశాలని ఆర్టీవీ అడుగుతూనే ఉంటుంది. దీనికి మీ సమాధానం? ఆర్టీవీ ఉండని, మీడియా ఉండని ఒక జనరలైజ్డ్ వేలో చెప్పడం జరిగింది అన్న. నేను 100% ప్రతి ఒక్కరికి మీకు అందరికీ నేను చాలా సన్నిహితుణ్ణి. మీరందరూ మంచి పనులు చేస్తున్నారు. కానీ నేను కోరుకునేది ఏమంటే చాలా మంచిది. ఆర్టీవీ కొత్తగా ఛానల్ వచ్చినా చాలా పుంజుకోయింది. ఎన్నో న్యూస్ ఐటమ్స్ని కవర్ చేస్తుంది. ప్రతిదీ కూడా మాకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ చేస్తుంది. చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా కోరుకుంటున్నది ఉండేది ఉన్నట్టు మీరు చూపిస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈనాడు లెక్క, ఆంధ్రజ్యోతి లెక్క, ఈ రకంగా TV5 లెక్క లేనివి పోనివి అన్నీ సృష్టించి ఫాల్సు, ఫేకు, ఫ్యాబ్రికేటెడ్ ఇష్టం వచ్చినట్టు న్యూస్లు పెట్టడం మాత్రం తప్పు అనేది నా ఆలోచన. రైట్. హఫీజ్ ఖాన్ ఒకటే చెప్తున్నారు, మా మధ్య అయితే ఎలాంటి గొడవలు లేవు, కేవలం మీడియా సృష్టి అని చెప్పేటువంటి పరిస్థితి అయితే భవిష్యత్తులో మాత్రం ఆ సీటు తనదే అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.